మాకున్న ఏదైతే తెలంగాణలో ఎమోషన్స్ ఉన్నాయో అన్ని రెచ్చగొట్టి 1200 మంది అమాయక బిడ్డలను చంపి కుటుంబ పాలన చేసి తెలంగాణ అప్పుల పాలు చేసిన వ్యక్తి. దయచేసి అతను ఫామ్ హౌస్లో పడుకుంటేనే మంచిది. తెలంగాణ ప్రజలు కూడా ఆ రకంగానే భావించుకుంటున్నారు. ఎందుకంటే గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో చూశారు, ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తున్నారు. ఇంకా ఏదన్నా, ఎందుకంటే అవినీతి చేసిన డబ్బు ఇప్పుడు అఫీషియల్గానే 1500 కోట్లు ఉన్నది అంటున్నారు అకౌంట్లో. ఇంకా దాంతో పాటు ఇంకెన్ని లక్షల కేసీఆర్ అకౌంట్లో ఉన్నాయంటున్నారు. కాదు, అది వాళ్ళ పార్టీ అకౌంట్లో 15 రూపాయలు కూడా లేకుండే. ఉమ్. అంటే అద్దె కట్టడానికి జలవిహార్ల కొండ లక్ష్మణ్ బాబు ఇచ్చిన ఆఫీస్ అద్దె తీసుకుంటాను కూడా లేదు కేసీఆర్. ఈ రోజు ఆ పార్టీలో 1500 కోట్ల డిపాజిట్స్. అట్లాంటి వ్యక్తి ఆయన. ఈ చరిత్ర చాలా మంది తెలుసుకుంటారు. సబ్జెక్ట్ అంతా డైవర్షన్ అయిపోతుంది. తెలంగాణ ప్రజలు ఆకలికైనా అలమటిస్తారు కానీ అవమానాన్ని తట్టుకోలేరు. కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా రాబోయే యుద్ధం ఎట్లయితే మన పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీ, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీ, సో రెండు జాతీయ పార్టీల మధ్యలోనే ఉంటుంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అంతే. మీరు కేసీఆర్ అన్నారు కాబట్టి మళ్ళీ ఆ ఫామ్ హౌస్ లోనే పడుకోవాలి. తెలంగాణ ప్రజల క్షేమం. ఆ అహంకారి నిరంకషుడు ఎన్ని సౌదీ కింగ్ అనుకున్నాడు, ముఖం జల్లక తెలంగాణ బయటికి రావట్లేదు. తిరిగాడు కదా పార్లమెంట్ ఎలక్షన్ లో, ఏమొచ్చింది? జీరో. కాబట్టి అతని గురించి మాట్లాడాలంటే సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడండి అవినీతి గురించి, అభివృద్ధి గురించి, భవిష్యత్తు గురించి, ఇప్పుడు తెలంగాణ రాజకీయం గురించి మాట్లాడండి. అది గడిచిన చరిత్ర. మీరు చెప్తున్న చరిత్ర అఫ్కోర్స్ అంటే గడిచిన చరిత్ర అని మీరు అంటున్నారు. బట్ రాబోయేది మళ్ళీ చరిత్ర తిరగరాస్తా అని చెప్పేసి ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి తప్పదు, మాట్లాడాల్సిందే. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీకి డబుల్ ఇచ్చారు. అంటే గతంలో 4 ఉంటే ఈసారి 8 ఇచ్చారు, ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి. కాకపోతే బీజేపీ తెలంగాణకి ఏం చేసిందని మన రేవంత్ రెడ్డి కూడా కిషన్ రెడ్డికి ఏకంగా ఒక బహిరంగ లేఖే రాయడం జరిగింది. తెలంగాణకు మీరు ఏం తీసుకొచ్చారు, ఏమి ఇచ్చారు, నేను కేంద్ర మంత్రి. నిన్న కూడా లాస్ట్ 2 రోజులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు, మంత్రుల్ని కలుస్తున్నారు, కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. ఎన్నిసార్లు కలిసినా మాకు ఏమి ఇస్తలేరు, మాకు 0 ఇస్తున్నారు, తెలంగాణకు మళ్ళీ మొండి చెయ్యి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు కలిసినా కేంద్రం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఏమి రావట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అసలు కనీసం ఫైట్ చేస్తలేరు, ఏం తెస్తలేరు అన్నది ముఖ్యమంత్రి చెప్తున్నమాట. టీవీ డిబేట్లను, చౌకబార్ ఆరోపణలు పేపర్లను కాదు, మీడియాలో. భారత ఆర్థిక శాఖ మంత్రి, భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి భారత పార్లమెంట్లో చెప్పి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని అప్పుల కుప్ప చేశారు గత పాలకులు, ఇప్పుడున్న పాలకులు. పార్లమెంట్లో అంకెలతో సహా. మేము ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాల్సింది, ఈరోజు భారతదేశంలో అన్నిటికన్నా ఎక్కువ నిధులుస్తున్నామంటే తెలంగాణ. ఒకటి కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, బీబీ నగర్ ఎయిమ్స్ కావచ్చు, లేదు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ కావచ్చు, అంటే ఒకటి కాదు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, నల్లిపై రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కావచ్చు, లేకపోతే 38 లక్షల మందికి జల్ యోజన కనెక్షన్లు కావచ్చు, 31 లక్షల మందికి 2 లక్షల, ఇప్పుడు మీకు అది కూడా చెప్పాలి, 2 లక్షల ఆంధ్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన మేము ఇచ్చినాం 2 లక్షలు ప్రభుత్వం కంటే కూడా. 2700 వెనుకబడి జిల్లాలకు నిధులు కావచ్చు, జన్ధన్ ఖాతాలు కావచ్చు, ముద్రా లోన్స్ 75 లక్షల మందికి కావచ్చు, ఇవన్నీ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం. రెండోది రీజనల్ రింగ్ రోడ్కి 26,000 కోట్లు టెండర్స్ కాల్ఫర్ చేసినాం. 5,337 కోట్లు రైల్వే బడ్జెట్. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 600 కోట్లే ఉండే, 800 కోట్లు. ఈరోజు 5,300 సుమారు. గౌరవనీయ కేంద్ర రైల్వే శాఖ మంత్రి చెప్పిండు. రెండోది 2,605 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ కావచ్చు, భారత్ మాల కింద 4 గ్రీన్ కారిడార్ హైవేస్ కావచ్చు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఈ ద్రోవులు, దుర్మార్గులు, అవినీతి పరులు వీళ్ళు ఈ తప్పుడు వార్తలతోని ఏదో ఒక రంగం తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారు. ఇది భారత పార్లమెంట్ చెప్పిన లెక్కలు. ఇచ్చామని మీరు అంటున్నారు, మెడలోంచి తెచ్చామని మేము అంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఏమన్నారు, మీరు ఏం చేయలేదని సమాధానం చెప్పాను అంతే తప్ప ఆ వంచులు తంచులు చెప్తాను, దానికి ఇంకా మదరెట్లు చెప్తాను. నేను అంచేది లేదు, తంచేది లేదు. ఉన్నది గింత రాష్ట్రము మొత్తం 30 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలు ఉన్నది కాంగ్రెస్, దాన్ని కూడా కాంగ్రెస్ విముక్తి చేస్తాము. ఇది రాబోయే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఫలితాలు అన్ని చెప్తున్నాయి ఇప్పటికి కూడా. కాబట్టి అభివృద్ధి అనేది దయచేసి మీరు ఒక్కసారి గమనించండి. భారతీయ జనతా పార్టీ కోరికని అఖండ భారత్, అందరి భారత్, అభివృద్ధి అంటే వికసిత భారత్, సురక్షిత భారత్, ఇవన్నీ దీంట్లో దయచేసి మాకు ఇట్లాంటివి ఉండదు. ఇదంతా ఒక భావజాలంతో ఉన్న పార్టీ. ఓకే, నేను అనేది ఏంటంటే కొన్ని రాజకీయ ఆరోపణలు చేయడంలో అర్థం ఉంది, కానీ చెప్పమానండి. 5,337 రైల్వే కేటాయించడం లేమా, 24,000 కిలోమీటర్లు రీజనల్ రింగ్ రోడ్ మేమే కదా టెండర్స్ కాల్ఫర్ చేసింది. ఓకే, దక్షిణాది అలైన్మెంట్ చేయమంటారు, ఒప్పుకోవట్లేదు. దక్షిణాది ఏదైతే ఇక్కడ చౌటుప్పల్ నుంచి రింగ్ రోడ్ ఉందో అక్కడ ముఖ్యమంత్రి సోదరులు, వాళ్ళ బంధువులందరూ అండ్ అక్కడ ఉన్న సీనియర్ మంత్రులందరూ భూములు కొనుక్కున్నారు. వాళ్ళు
అక్కడ నుంచి అలైన్మెంట్ మార్చమంటారు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ అలైన్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిందని అక్కడ ఇప్పుడు వాళ్ళు మారిస్తే పేద రైతులు పేదవాళ్ళు నష్టపోతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దానికి విరుద్ధం. కొందరు వ్యక్తుల గురించి మేము పేదలని రైతులను కోల్పోము. అట్లాంటిది కావచ్చు. ఇప్పుడు మూసీలో 1,00,000 కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేసిండు రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో కొట్టేసిండు కదా, నేను కొట్టేస్తాను ప్లాన్ చేసిండు. 10,000తో అయ్యే ప్రాజెక్ట్ని 1,50,000 కోట్లు అన్నాడు. దాన్ని ఒప్పులేదు మేము నల్గొండకు సాగునీరు ఇవ్వడానికి సిద్ధం. ఆ విషయంలో కూడా మిమ్మల్ని కేంద్రం నుంచి నిధులు అడుగుతున్నారు. మళ్ళీ అదే చెప్తున్నాను. అతను కేంద్రం నిధులు ఇస్తాము, నువ్వు అవినీతి లేని డిపిఆర్లు తీసుకురా, 10ది 100 చేసి తెలంగాణ ప్రజల మీద అప్పులు మోస్తామంటే ఒప్పుకోము. ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు 50,000 కోట్ల అవినీతి దీన్ని ఈ రోజు కేసీఆర్ కుటుంబం ఎట్లా ఎంజాయ్ చేస్తున్నదో, తెలంగాణ ప్రజలు వడ్డీ ఎట్లా కడుతున్నారో, నువ్వు 1,00,000 కోట్లు అప్పు చేస్తే తెలంగాణ ప్రజలు ఇంకా రుణగ్రస్తులు అవుతారు. కాబట్టి మేము ఒప్పుకోము దానికి. మీరు రైట్ డిపిఆర్స్ అన్ని ప్రాపర్గా ఉంటే ఇక్కడ ఏదైతే మూసి కూడా ఒక్క పేదవాడి ఇల్లు కూలకూడదు, ఒక్క మధ్యతరగతి ప్రజల ఇల్లు కూలకూడదు. డైరెక్ట్ టెక్నికల్ టీం, ఇంటలెక్చువల్ టీం, అఖిలపక్షం టీం వేయండి, రిటైనింగ్ వాల్స్ కట్టండి, ఎక్కడ చిన్న డ్యామేజ్ కాకుండా రిటైనింగ్ వాల్ కట్టి ఎక్కడ నుంచి సిటీ నుంచి అవుట్కమ్ వరకు సుమారు 30 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ వరకు రిటైనింగ్ వాల్స్ కట్టి అక్కడ నుంచి వాటర్ సర్కిల్ నల్గొండ వెళ్ళిపోయి దానికి 10 కోట్లకు 1,50,000 కోట్లు ఎందుకండి? ఫ్లోటింగ్ పడవలు తెచ్చి రాబర్ట్ వాద్రాని ప్రియాంక గాంధీని పడవలలో దింపి కొబ్బరి నీళ్ళు తాగిపిద్దామంటే మేము ఒప్పుకోమండి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ మధ్యతరగతి ప్రజల, పేద ప్రజల కడుపు కొడతామంటే ఒప్పుకోము. ఇవే విరుద్ధము. వాళ్ళ అవినీతికి వత్తాసు పలుకుతలేము. అవును, ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. వరంగల్ ఎయిర్పోర్ట్ ఇట్లా 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి నియంత, భారత ప్రధానిని అవమానించినోడు, ఇక్కడ దళితుని ముఖ్యమంత్రిని, దళిత జాతిని మోసం చేసినోడు, అక్కడ ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి అంటే ఆహ్వానించడం కూడా పోలేదు ఎయిర్పోర్ట్కు. నువ్వు కేసీఆర్ నీ వ్యక్తిగతం పేరు, నీ వల్ల తెలంగాణ సమాజం బాగా నష్టపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పాడండి. మొత్తం సంవత్సరానికి 15,000 కట్టాడు. మొత్తం 10 ఏళ్ళు కట్టింది 1,58,000. 20 లక్షల కోట్ల బడ్జెట్. నేను ఏమంటున్నానండి, నువ్వు సరైన ఏదైతే క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలో అవన్నీ క్లియరెన్స్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెడీ ఉంది. అవును, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రయత్నం చేసింది. ఆల్రెడీ 205 కోట్లు మాది ల్యాండ్ అక్విజిషన్ కూడా పంపించింది. ఇమీడియట్ క్లియరెన్స్ ఇచ్చేసాం. ఇప్పుడు జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ కూడా మనం చెప్పారు గౌరవనీయ మంత్రులు, మీరు అన్ని పంపించండి, క్లియరెన్సెస్ పంపించండి. నేను ఇప్పుడు శాసనసభ్యుడిగా నేను వెళ్ళి అడిగాను, నా నిజామాబాద్ జిల్లాకు కావాలి, ఉత్తర తెలంగాణ వెనుకబడ్డది, మైగ్రేట్స్ ఎక్కువ ఉన్నారు కలుపులో, వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే అతను చెప్పాడు, లేదండి ఎమ్మెల్యే గారు, మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమేమైతే క్లియరెన్స్ రావాలో ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తెలంగాణ అపురూపమైనది, ఇది రాసి పెట్టుకుని, ఇది మినీ ఇండియా. హైదరాబాద్ సిటీ లాగా ఎక్కడ లేదు భారతదేశంలో. కానీ గ్రౌండ్ లో భారతీయ జనతా పార్టీ అంత స్ట్రాంగ్ ఉందా? సరే, మీ ఆర్మూర్ నియోజకవర్గంలో మీరంటే ఎమ్మెల్యే గెలిచారు, కానీ మొత్తం తెలంగాణ మొత్తంలో భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ కి వెళ్ళాలంటే అంత ఈజీ? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మర్చిపోయిన ప్రజలని వాళ్ళు, మీరు బీఆర్ఎస్ పేరెత్తకండి దయచేసి. ఏమంటున్నా అంటే నేను చెప్పింది నేను, అవును, అంత గ్రౌండ్ లెట్ స్ట్రాంగ్ గా, గ్రౌండ్ లెట్ స్ట్రాంగ్ 36% ఓటు ఎట్లా వస్తాయి మాకు, 77 లక్షల ఓటు ఎట్లా వస్తాయి, 8 మంది ఎంపీలు ఎట్లా గెలుస్తారు, మల్కాజ్గిరి లాంటి 4 లక్షల ఓట్ల మెజార్టీ వస్తుంది అంటే రూట్స్ లో ఓట్లు వస్తున్నాయి కదా. ఉత్తర తెలంగాణ ముద్దాడుతున్నదండి కమలాన్ని. దక్షిణ తెలంగాణ మొదలైంది నిన్న, సుమారు ఎక్కడ లేని దగ్గర 3,000 ఓట్లు తెచ్చుకున్నాం ఎమ్మెల్సీకి. ఇంకా ఈ గెలుపును ఆపలేరండి, ఇది ధర్మ విజయం. తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని ఫిక్స్ అయ్యారు. అది దేవుడి నిర్ణయం కూడా. హిందువులు అవమానాల పాలు, అడుగడుగున ఇబ్బందుల పాలవుతున్నారు ఈ రాష్ట్రంలో. హిందువులుగా అంటే చెప్పేది ఈరోజు రాష్ట్రం కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ. 10 సంవత్సరాల అహంకారి అవినీతి పాలన, ఇప్పుడు అవినీతి పాలన, కుటుంబ పాలన ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మించి గొంతు పోసిన రేవంత్ రెడ్డి ఏది ఇచ్చాడండి? అత్తకు 4,000 అన్నాడు, కోడలకు 2,500 అన్నాడు. మా ఆర్మూర్ అడ్డ మీద, ఆర్మూరు చౌరస్తా మీద వీడియో పంపిస్తాను. అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడు. మరి ఇవ్వలేదు. పెన్షన్లు పెంచలేదు. ఒక నెల ఆగండి, ఇప్పుడు 2,000 తీసుకుంటారు. నెల అయితే జనవరిలో 4,000 తీసుకోమన్నాడు. ఈ జనవరి కూడా అయిపోయింది, ఈ మార్చి వచ్చింది 2025. దాని కారణం కూడా చెప్తున్నారు, గత పాలకులు పాపాల పుట్టలా పెట్టారు కాబట్టి మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు బాజాప్తు ప్రజలకు చెప్పేసుకుంటున్నారు. అది వేరే విషయం అండి. ఇప్పుడు ఒకటి, నువ్వు అన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నావు, 2,50,000 నిన్ను ప్రజలు మార్పు కోరుకున్నారు, నువ్వేదో చేస్తావు, నువ్వు మోసం చేస్తున్నావు. కాబట్టి వీళ్ళు మోసం చేశారు కాబట్టి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు నేను అంటున్నాను. ఇన్నేళ్ల నుంచి లేనటువంటి బీసీ కులగలను కాంగ్రెస్ పార్టీ వచ్చి చేసింది అని చెప్పేసి వాళ్ళు దేశాన్ని ఎంచుకుంటున్నారు. అది ఒక పెద్ద దేశ విభజన కుట్ర. అప్పుడు నెహ్రూ ఒక దేశ విభజన చేసిండు, ఇప్పుడు ఆ మునిమన్మ కూడా తగిలింది దేశానికి అరిష్టం లాగా. ఇదంతా దేశ కుట్రల భాగము. ఏమైంది? ఏం చేసినావు బీసీ కులగా? ఏం చేసినావు అని మా దగ్గర లేవా లెక్కలు? మా ఊర్లో పోతే ఒక 2 నిమిషాలు చెప్తారు. మా దగ్గర వీడీస్ అని ఉంటుంది, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, ప్రతి ఊర్లో వీడీస్ ఉంటుంది. వెంటనే చెప్తారు, ఇగో పలానా కాపులు ఇంతమంది, పలానా వీళ్ళు ఇంతమంది, పలానా ఇంతమంది, ఒక 5 నిమిషాలే చెప్తారు. పాపం
దానికి రేవంత్ రెడ్డి 150 కోట్లు ఖర్చు పెట్టాలా? ఇంతకు ముందు 100 కోట్లు పెట్టిండు, ఇప్పుడు 150 కోట్లు పెట్టిండు. మా ఊరికి రండి, పెద్ద కాపులను ఉంటారు, 5 నిమిషాలు చెప్తారు. ఇగో వీళ్ళు ఇంతున్నారు, బీసీలు ఇంతున్నారు, ఎస్సీలు ఇంతున్నారు, ఓసీలు ఇంతున్నారు, కుటుంబాలతో సహా అవసరమైతే అలా తాత ముత్తాతల జన్మకుండలతో సహా చెప్తారు. దానికి 250 కోట్లు కావాలా? అంటే 250 కోట్లు పెట్టి కరెక్ట్ లెక్క తీసుకొచ్చారా, తప్పుడు లెక్కలు ఇచ్చారా? మళ్ళీ అది కూడా అదే చెప్తున్నాను కదా, అది కూడా లెక్కలేని తప్పే కదా. అలా ఇప్పుడు ఏదో మన సస్పెండ్ అయిన ఉన్నాడు చింతపాయల నవీన్,